ఇళయరాజా అంటే ఒకప్పుడు అద్భుతమైన సంగీతం గుర్తుకొచ్చేది. కానీ ఈ జనరేషన్‌కు మాత్రం వివాదాలే గుర్తుకొస్తాయి. తన పాటలు వాడుకుంటే తాట తీస్తుంటాడు ఈయన. ఈ విషయంలో మరోసారి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇళయరాజా మజాకా తాతతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి అని నెటిజన్లు కామెంట్స్ చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ డ్యూడ్ సినిమాల్లో ఇళయరాజా పాత పాటలను వాడుకోవడంపై గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. అనుమతి లేకుండా తన పాటలను వాడటంపై ఇళయరాజా సీరియస్ అవ్వడం, లీగల్ నోటీసుల వరకు వెళ్లడం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సినిమాల్లో రెట్రో ఫీలింగ్ కోసం లేదా సందర్భానుసారం పాత పాటలను రీమిక్స్ చేయడం లేదా బ్యాక్గ్రౌండ్ లో వాడడం ఈ మధ్య కాలంలో ట్రెండ్ గా మారింది. అయితే తన అనుమతి లేకుండా తన ప్రాపర్టీ అయిన పాటలను వాడటంపై ఇళయరాజా ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ డ్యూడ్ సినిమాల్లోనూ ఇళయరాజా పాటల వినియోగం ఆయన ఆగ్రహానికి కారణమైంది. క్రియేటర్ అనుమతి లేకుండా కమర్షియల్ సినిమాల్లో పాటలను వాడటం చట్ట విరుద్ధమని ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేయడంతో నిర్మాణ సంస్థ చిక్కుల్లో పడింది. ఈ వివాదంపై కొన్ని రోజులుగా కోర్టుల చుట్టూ తిరిగింది మైత్రి మూవీ మేకర్స్. చివరికి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి నిర్మాతలు అంగీకరించారు. తమ చిత్రాలలో ఇళయరాజా పాటలు ఉపయోగించినందుకు గాను రాయల్టీ రూపంలో ఆయనకు 50 లక్షలు చెల్లించడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ సంఘటన కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఒక కళాకారుడి హక్కులకు సంబంధించింది అనేది ఇళయరాజా వాదన. గతంలో కూడా మంజుమ్మల్ బాయ్స్, రజనీకాంత్ కూలీ టీజర్ వంటి విషయాల్లో కూడా ఇళయరాజా తన పాటల హక్కుల కోసం గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ కూడా దిగి వచ్చి 50 లక్షలు చెల్లించడానికి అంగీకరించడం అనేది భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఒక హెచ్చరిక లాంటిదే. పాత పాటలు కదా అని ఉచితంగా వాడేసుకుంటే కుదరదని, తమకు దక్కాల్సిన గౌరవం, పారితోషికం దక్కాల్సిందే అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. మొత్తానికి మ్యూజిక్ మాస్ట్రో తన పాటల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో మరోసారి రుజువైంది. 50 లక్షల చెల్లింపుతో మైత్రి మూవీ మేకర్స్ ఈ తలనొప్పిని వదిలించుకోవడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ డ్యూడ్ సినిమాలకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. ఇకపై ఏ సినిమా వాళ్ళైనా ఇళయరాజా పాటను ముట్టుకోవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవడం, రాయల్టీ చెల్లించడం తప్పనిసరి అని అర్థమవుతోంది. ఏదేమైనా ఇళయరాజా తన హక్కుల కోసం చేసే పోరాటం ఈ తరం సంగీత దర్శకులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.